శ్రీ గురుదత్త జై గురుదత్త దత్తక్షేత్రం ముక్కెలపాడు గ్రామం నూజెండ్ల మండలం పల్నాడు జిల్లాలో అయితే ఉంది. అయితే ఈరోజు దత్తక్షేత్రంలో జరిగిన పనుల గురించి అయితే ఒకసారి అయితే చూద్దాం. ఏదైతే 20 పిల్లర్లను అయితే బీమ్ లెవెల్ అయితే పోసారు, ఆ పోసిన తర్వాత అయితే దాన్ని ఆ గుంతలను అయితే 20 గుంతలను జేసీబీ సహాయంతో అయితే పోడ్చడం అయితే జరిగింది. అదేవిధంగా ఐరన్ వాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఈ ఏదైతే బీమ్ లెవెల్ అయితే పోసారు కదా, ఆ బీమ్కి అయితే ఐరన్ బొట్లు అల్లడం అయితే జరుగుతుంది. తర్వాత జేసీబీ బయట వైపు అయితే పోసారు కదా మట్టి, ఇంతకుముందు వీడియోలలో అయితే ఉంది. ఆ మట్టిని అయితే తీసుకొచ్చి ఈ యొక్క గుంతలను మొత్తాలను అయితే పోడ్చడం అయితే జరుగుతుంది. మనకి ఇది మెయిన్ గర్భాలయం, స్వామివారి ఆలయం. ఇది చూసారా చుట్టుపక్కల వీటినన్నింటినీ కూడా వచ్చి పూరుస్తుంది. ఆయన అయితే మనకి మేస్త్రి గారు, వెంకటేశ్వర మేస్త్రి గారు. అదేవిధంగా ఈ పవిత్ర కార్యానికి మన కాంట్రాక్టర్ గారు పుల్లిపాటి రామారావు గారు రోజు రోజుకి ప్రతి పనిని పర్యవేక్షిస్తూ భక్తి శ్రద్ధలతో ఒక్క ఇంచు కూడా అప్రమత్తత లేకుండా మన దత్తక్షేత్ర నిర్మాణంలో ముందుండి నడిపిస్తున్నారు. అదేవిధంగా మేస్త్రులు వెంకటేశ్వర్లు గారు మొత్తం పని విభాగం ప్రతి ఒక్కరైతే దత్తసేవే పరమో ధర్మ అన్న భావంతో అయితే పనిని అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ అయితే చూడండి. అదేవిధంగా మనకైతే జేసీబీ ద్వారా అయితే 20 గుంతలను అయితే పోర్చడం అయితే జరిగింది కదా. ఇప్పుడు మనకేంటంటే వైబ్రేటర్ అయితే వచ్చింది. దీన్ని అయితే మనం వచ్చేసి వైబ్రేటరీ రోలర్ అంటాం కదా. ఈ రోలర్ ద్వారా ఏంటంటే ఏదైతే జేసీబీ ద్వారా మొత్తం గుంతలను పూడ్చిన తర్వాత స్ట్రాంగ్గా ఉండటం కోసం అయితే కింద నేల అయితే ఈ యొక్క వైబ్రేటర్ ద్వారా అయితే చూడండి రెండు ఒకేసారి ఏ పని అని ఆ పని అయితే ఆగకుండా అయితే జరుగుతూ ఉంది ప్రతి పని. అదేవిధంగా ప్రజలంతా వచ్చే ఇక్కడ జరిగే ప్రతి పనిని పర్యవేక్షిస్తూ వారికి తెలిసిన విధంగా ఇక్కడ ఏ పనులు ఎలా చేయాలనేది కూడా వాళ్ళ సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉన్నారు. జేసీబీ పొయ్యలేని దగ్గర అయితే ట్రాక్టర్ ద్వారా పోసి జేసీబీ ద్వారా నెట్టడం అయితే జరుగుతుంది. ఎందుకంటే గర్భాలయం పక్కన కాబట్టి అందుకని చెప్పేసి ట్రాక్టర్ ద్వారా పోపించి జేసీబీ ద్వారా అయితే నెట్టడం అయితే జరుగుతుంది. ఈ మొత్తం మట్టిని అయితే చూడండి ఒకసారి. దత్తక్షేత్రంలో జరిగిన పనులు అయితే ఒకసారి చూశారు కదా. చివరిగా భక్తులందరికీ హృదయపూర్వక సమాచారం ఏంటంటే దత్తక్షేత్ర నిర్మాణం అనేది మనమందరం కలిసికట్టుగా నిర్మించాల్సిన దైవ కార్యం. ఈ పవిత్ర సేవలో భాగం కావాలనుకునే భక్తులు తమ మనస్సుకు తోచినంతగా చందాలు విరాళాలు అందించవచ్చు. మీరు ఇచ్చే ₹1 కూడా ఈ క్షేత్రం నిర్మాణంలో దివ్యమైన ఇటుకలా నిలుస్తుంది. దత్తభక్తి చేతి మీద చెయ్యి వేసి ముందుకు వేస్తేనే ఈ ఆలయం త్వరగా పవిత్రంగా వెలుగనుంది. జై గురుదత్త. దత్తక్షేత్ర సేవలో మీది భాగం అమూల్యం. శ్రీ గురుదత్త. జై గురుదత్త.